బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్లో చేరిన రామోజీరావు ఇవాళ తెల్లవారుజామున 3:45 తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండె సమస్యతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం గుండెకు స్టంట్ వేశారు. అనంతరం ఐసీయూలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అనంతరం గుండెకు స్టంట్ వేశారు. అనంతరం ఐసీయూలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తెల్లవారుజామున వారు మృతి చెందారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్లో చేరిన రామోజీరావు ఇవాళ తెల్లవారుజామున 3:45 తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండె సమస్యలతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం గుండెకు స్టంట్ వేశారు. అనంతరం ఐసీయూలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతున్న అనంతరం గుండెకు స్టంట్ కూడా వేశారు. అనంతరం ఐసీయూలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున మృతి చెందారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ సార్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ సార్, చెప్పండి. భారతి రామోజీరావు మరణం రాష్ట్ర జర్నలిస్టు చరిత్రకి ఒక చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇది చాలా సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి ఒక బిజినెస్ టైకూన్గా ఒక అద్భుతమైనటువంటి రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి ఒక అద్భుతమైనటువంటి గొప్ప చరిత్రకి శ్రీకారం చుట్టినటువంటి గొప్పవాడు రామోజీరావు. ఈనాడు న్యూస్ పేపర్ ద్వారా, తర్వాత ఈటీవీ మొట్టమొదటి తెలుగు న్యూస్ ఛానల్ ఈటీవీ ద్వారా ఆయన తెలుగు ప్రజలకు చేసినటువంటి సేవ అసామాన్యమైనటువంటిది. ముఖ్యంగా తెలుగు భాషాభివృద్ధిలో ఆయన చేసినటువంటి కృషి అత్యంత ప్రశంసనీయం. తెలుగు భాషకి ఒక ప్రత్యేకతను సంతరించడం కోసం, తెలుగు భాషని సమున్నతమైనటువంటి స్థితిలో చూడడం కోసం ఆయన చాలా తప్పించారు, చాలా కష్టపడ్డారు. ఆయన పేపర్లలో కానీ లేదా ఆయన టెలివిజన్ ఛానల్లో కానీ తెలుగుకి సంబంధించి చాలా గొప్ప గొప్ప మంచి మంచి ప్రోగ్రామ్స్ నిర్వహించినటువంటి వ్యక్తి. రాష్ట్ర గౌరవాన్ని, రాష్ట్రం యొక్క ఆత్మాభిమానాన్ని తనలో అనుగుణంగా నింపుకుని జీవించినటువంటి వ్యక్తి రామోజీరావు. ఎక్కడ తప్పు అనేది లేకుండా, ఏ సందర్భంలోనూ ఎక్కడ కూడా చిన్న తప్పు కూడా దొరకకుండా పేపర్ మొత్తాన్ని కూడా ఒకే రకమైనటువంటి భాషలో, ఎక్కడన్నా ఏ ఆర్టికల్ అయినా తీసుకోండి, ఏ ఐటమ్ అయినా తీసుకోండి, ప్రతి దాంట్లో కూడా భాష అంతా ఒకే రకంగా ఉంటుంది. అలా చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి రామోజీరావు. పాడుతో తీగ లాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం ద్వారా అనేక మంది అభ్యుదయ గాయని గాయకులకి తెలుగు సినీ
ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి. ఇంత విస్తృతమైనటువంటి మీడియా నెట్వర్క్ ద్వారా ఈటీవీ కేవలం తెలుగులోనే కాదు, ప్రతి భాషలోనూ, ప్రతి లాంగ్వేజ్లోనూ, ప్రతి స్టేట్లోనూ కూడా ఈటీవీ ఉంది. ఇలా ఒక మీడియా సంస్థ కోసమని ఇంతగా శ్రమించినటువంటి వ్యక్తి, ఇంత గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, రాని అవార్డు లేదు ఆయనకి. అనేక రకాలైనటువంటి అవార్డ్స్ని ఆయన పొందారు. చాలా ఒక మహాద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలవారు, చాలా గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అటువంటి రామోజీరావు ఇక లేరు అనేటటువంటి వార్త తెలుగు సాహితీ ప్రియులకి, తెలుగు జర్నలిజానికి ఒక తీరని లోటుగా మిగిలిపోయిందని చెప్పవచ్చు భారతి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. రామోజీరావు మృతి పట్ల సినీ నటుడు చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎవరికూ తలవంచని పార్వతి దివికిందంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. రామోజీరావు మృతి పట్ల సినీ నటుడు చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికెగిసిందంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి. మేరు నగధీరుడిగా సమాచార రంగంలో విలువలతో కూడిన నూతన ఒరవడులకు ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహానీయుడు అని తెలిపారు. ఇక రామోజీరావు ఇక లేరని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలిపారు. నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపారని కొనియాడారు.
రామోజీరావు మృతి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు అంటే క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత అన్నారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలో సరికొత్త ఒరవడి సృష్టించారని కొనియాడారు. తెలుగు భాష, సంస్కృతికి రామోజీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు వెంకయ్యనాయుడు. రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా ప్రపంచానికి తెలుగు ఘనత చాటారని, రామోజీ వ్యక్తిగా మొదలే వ్యవస్థగా ఎదిగారన్నారు. తెలుగు వారందరికీ గర్వకారణం రామోజీరావు అంటూ కొనియాడారు వెంకయ్యనాయుడు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రిలో చేరిన రామోజీరావు ఇవాళ తెల్లవారుజామున 3:45 తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండె సమస్యలతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అయితే దీంతో హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం గుండెకు స్టంట్ వేశారు. అనంతరం ఐసీయూలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తెల్లవారుజామున వారు మృతి చెందారు. ఆయన మృతికి సంబంధించి సినీ నటులు కొంతమంది వారి ఎక్స్ వేదికగా ట్వీట్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఇక చిరంజీవి వచ్చేసి రామోజీరావు మృతి పట్ల సినీ నటుడు చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు. ఎవరికి తలవంచని మేరు పర్వతం దివికెగిసిందంటూ ట్వీట్ చేశారు. ఇక కిషన్ రెడ్డి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి సమాచార రంగంలో విలువలతో కూడిన నూతన ఒరవడులకు ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహానీయుడు ఆయన అని తెలిపారు. రామోజీరావు ఇక లేరని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలిపారు. నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. ఇక ఈయన మృతి పట్ల వెంకయ్యనాయుడు కూడా స్పందించారు. రామోజీరావు మృతి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు అంటే క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత అన్నారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలో సరికొత్త ఒరవడి సృష్టించారని కొనియాడారు. తెలుగు భాష, సంస్కృతికి రామోజీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు వెంకయ్యనాయుడు. రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా ప్రపంచానికి తెలుగు ఘనత చాటారని, రామోజీ వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగారన్నారు. తెలుగు వారందరికీ గర్వకారణం రామోజీరావు అంటూ కొనియాడారు వెంకయ్యనాయుడు.
రామోజీరావు మృతి పట్ల నారా లోకేష్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రజా పక్షపాతి, అలుపెరగని అక్షర యోధుడికి కన్నీటి నివాళులు అని తెలిపారు. జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు ఉద్యమ స్ఫూర్తితో పనిచేశారు అని తెలిపారు నారా లోకేష్. అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి రామోజీరావు నివాళులు జోడించారు. తెలుగు ప్రతీక మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేదని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లుగా వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. ఇక రామోజీరావు మరణ వార్త చాలా విషాదకరమని తెలిపారు తెదేపా నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి. రామోజీరావు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారెవరూ ఉండరు. ఆయన క్రమశిక్షణ, సమయపాలన, జ్ఞానం అమోఘం. సామాన్యుడిగా జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు రామోజీరావు అని తెలిపారు. ఇక రామోజీరావు మరణ వార్త చాలా విషాదకరమని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి, రామోజీరావు కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నానని తెలిపారు చంద్రశేఖర్ రెడ్డి. ఇక రామోజీరావు మరణం తీవ్ర విషాదానికి గురి చేసిందని తెలిపారు కిషన్ రెడ్డి. రామోజీరావు అస్తమయంపై భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మీడియా రంగానికి రామోజీరావు చేసిన సేవలు అమూల్యమని తెలియజేశారు. ఆయన మరణం తీవ్ర విషాదానికి గురి చేసిందని, రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. రామోజీరావు తెలుగు వెలుగు, ఆయన మృతి తీరని లోటు అని తెలిపారు చంద్రబాబు. సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు, ఆయన మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని తెలిపారు చంద్రబాబు నాయుడు. ఇక కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని భావించారు, కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని తెలియజేశారు. తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన వ్యక్తి రామోజీరావు అని తెలియజేశారు. ఆయన తెలుగు ప్రజల ఆస్తి. రామోజీరావు మరణం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా తీరని లోటు అని తెలియజేశారు. ఇక మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు చంద్రబాబు. రామోజీరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించున్నారు చంద్రబాబు నాయుడు. ఇక రామోజీరావు లాంటి దర్శకులు నూటికో కోటికో ఒక్కరుంటారు అని తెలుపుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. మీడియా సామ్రాజ్యాధినేత, భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేదని తెలియజేశారు జూనియర్ ఎన్టీఆర్. ఆయన మన మధ్యన లేరు అనే వార్త చాలా బాధాకరమని తెలిపారు. నిన్ను చూడాలి చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరవలేనివని తెలియజేశారు. ఆ మహానీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని తెలియజేశారు. ఇక ఎవరికి తలవంచని మేరు పర్వతం దివికెగిసింది అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. రామోజీరావు అస్తమయంపై సినీ నటుడు చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎవరికి తలవంచని మేరు పర్వతం దివికెగిసింది, ఓం శాంతి అంటూ ఎక్స్లో సంతాపం తెలిపారు చిరంజీవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.